బంగారం 24 అంటే 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోని 3,820 రూపాయలు పెరిగిపోయి 1,53,900 దగ్గరికి చేరిపోయింది. నేను ముందే చెప్తున్నా, బంగారం వెండికి సంబంధించి నేను పూర్తిగా సమాచారం ఇచ్చాను ఎప్పటికప్పుడు. అది ఏంటంటే యుద్ధం కొనసాగినంత వరకు బంగారం తగ్గుతుంది, యుద్ధం ముగిసింది అనే రోజున మీకు బంగారం మన చేతిలో ఉండదని చెప్పాను. ఈ రోజు స్టార్ట్ అయింది, సుమారు 4,000 పెరిగింది. ఈరోజు ఇంకా పెరగబోతుంది. ఇక్కడ నుంచి బంగారం భీకరంగా పెరగబోతుంది. ఎంత అంటే 2,000 ఇప్పుడు నుంచి ప్రతి నెల కూడా సుమారు 20-30 వేలు చొప్పున పెరగబోతుందండి బంగారం. ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి అంటే జూన్ నుంచి సంవత్సరాంతానికి బంగారం ప్రస్తుతం ఉన్న 1,53,000 1,55,000 నుంచి ఈ బంగారం 2,55,000 3 లక్షలకు కూడా పెరగబోతుంది. ఎందుకంటే నా కారణం చెప్తాను. బంగారం ఎప్పుడు కొనాలో చెప్పే ముందు నేను ఒకటే చెప్తున్నా. అదేంటంటే ఇప్పుడు యుఎస్ ఎండ్ అవగానే, వార్ ఎండ్ అవగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డాలర్ మీద వడ్డీ రేట్లు తగ్గించాలి. కాబట్టి డాలర్ బలహీన పడుతుంది. కాబట్టి డాలర్ బలహీన పడితే డాలర్లోకి అమెరికాలోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళవు, సేఫ్ ఇవన్నీ బంగారం వెండిలోకి వెళ్ళిపోతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు వరకు ఆయిల్ కొరత, గ్యాస్ కొరత ఉంది కాబట్టి యుఎస్ డాలర్తో పోలిస్తే ఇక్కడ రూపీ ఒకటి, యూరో కరెన్సీ ఒకటి, ఎన్ ఏది జపాన్ ఎన్ ఒకటి, యువాన్ చైనా రెన్బిన్బి యువాన్ ఒకటి, తర్వాత మిగిలిన కరెన్సీలు బలహీన పడింది. కానీ ఇప్పుడు ఇవి బలపడతాయి. ఇవి బలపడి డాలర్ బలహీన పడితే మొత్తం బంగారంలోకి వెండిలోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి అనమాట. ఇది ఫైనాన్షియల్ నేను చాలా బ్రీఫ్గా చెప్పాను అనమాట. అంటే